హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు భారతీయ గవర్నమెంట్ జాబ్స్ అడ్డా యూట్యూబ్ ఛానల్. నేను మీ శరత్చంద్ర. కరెంట్ అఫైర్స్ 20th ఏప్రిల్ 2021కి సంబంధించి ఈరోజు ముఖ్యమైన బిట్లు అయితే మనం తెలుసుకుందాం. 20వ తారీఖు ఏప్రిల్ రోజున జరిగినటువంటి కరెంట్ అఫైర్స్లో ముఖ్యమైనటువంటివి: విచ్ నేషనల్ పార్క్ ఇన్ సౌత్ ఆఫ్రికా హ్యాస్ రీసెంట్లీ కాట్ ఇన్ ఏ ఫైర్ అండ్ బర్నింగ్ ర్యాపిడ్లీ. సౌత్ ఆఫ్రికాలో ఉన్న ఏ నేషనల్ పార్కు ఈ మధ్య కాలంలో మంటలు అంటుకుని తగలబడింది? నేషనల్ పార్క్ పేరు ఆప్షన్ నెంబర్ 1 టేబుల్ మౌంట్ నేషనల్ పార్క్. DRDO has recently developed a supplementary oxygen delivery system for soldiers who are working in high altitudes. Defense Research Development Organization DRDO ఇటీవల అనుబంధ ఆక్సిజన్ డెలివరీ వ్యవస్థను అభివృద్ధి చేసింది. ఇది అధిక ఎత్తులో ఉన్న సైనికుల కోసం ఉపయోగించబడుతుంది. అయితే ఈ వ్యవస్థను బెంగళూరులో ఉన్నటువంటి డిఫెన్స్ బయో ఇంజనీరింగ్ మరియు ఎలక్ట్రోమెడికల్ ల్యాబొరేటరీకి సంబంధించినటువంటి ఆర్గనైజేషన్ అయితే డెవలప్ చేసిందండి. అయితే ఇది DRDO కింద అయితే పనిచేస్తుంది. నెక్స్ట్ బిట్: The Ministry of Health and Family Welfare recently notified 8 items to be regulated under the Drugs and Cosmetics Act. రీసెంట్గా ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఏం చెప్పింది అంటే, రీసెంట్గా ఒక 8 ఐటమ్స్ ఏవైతే ఉంటాయో మెడికల్కి సంబంధించినటువంటివి, ఆ ఐటమ్స్ అన్నింటినీ కూడా తగిన మోతాదులో మాత్రమే యూజ్ చేయాలి, ఎక్కువగా అధికంగా వినియోగించరాదు అని చెప్పేసి ఒక ముఖ్యమైనటువంటి డ్రగ్స్ అండ్ కాస్మెటిక్ యాక్ట్ని తీసుకొచ్చింది. అకార్డింగ్ టు ద మినిస్ట్రీ, దిస్ హ్యాడ్ కమ్ ఇన్ టు ఎఫెక్ట్ ఆన్ April 1, 2021 అండర్ మెడికల్ డివైజెస్ రూల్స్ 2017. మెడికల్ డివైజెస్ రూల్స్ 2017 ప్రకారం ఈ యాక్ట్ ఎప్పుడు అమల్లోకి వచ్చింది అంటే April 1, 2021లోంచి. అసలు ఈ 8 ఐటమ్స్ ఏవైతే ఉంటాయో వాటిని జాగ్రత్తగా వాడుకోవాలి, అధికంగా వినియోగించరాదు అని చెప్పినటువంటి ఆ 8 ఐటమ్స్ ఏంటి అంటే, మొదటిది బోన్ మ్యారో సెల్ సెపరేటర్, ఎక్స్రే మిషన్, డయాలసిస్ మిషన్, PET ఎక్విప్మెంట్, డెఫిబ్రిలేటర్స్, MRI ఎక్విప్మెంట్, CT స్కాన్ ఎక్విప్మెంట్, అదర్ ఇంప్లాంటబుల్ మెడికల్ డివైజెస్. అంటే మనలో ఏదైతే ఆరోగ్య వ్యవస్థ చెడిన తర్వాత మనలో ఇంప్లాంట్ చేసే ఏవైతే మెడికల్ డివైజెస్ ఉంటాయో అమర్చుతారు కదా లోపల కీళ్ళ దగ్గర కానీ లేకపోతే ఇతరత్ర భాగాల్లో ఏవైతే మెడికల్ డివైజెస్ అమరుస్తారో అలాంటివన్నీ కూడా చాలా జాగ్రత్తగా వాడాలి, అధికంగా వినియోగించరాదని చెప్పేసి రీసెంట్గా ఒక యాక్ట్ అయితే ఆరోగ్య మంత్రిత్వ శాఖ పాస్ చేయడం అయితే జరిగింది. విచ్ కంట్రీ హ్యాస్ పాస్డ్ ఎకోసైడ్ బిల్ టు పనిష్ ట్రాన్స్గ్రెసర్స్? ముందుగా ట్రాన్స్గ్రెసర్స్ అంటే మనం తెలుసుకోండి. ట్రాన్స్గ్రెసర్స్ అంటే చట్ట వ్యతిరేకమైన పనులు చేసే వాళ్ళని ట్రాన్స్గ్రెసర్స్ అంటారు. అయితే ఈ చట్ట వ్యతిరేకమైన పనులు చేసే వాళ్ళ కోసం రీసెంట్గా ఒక దేశం ఎకోసైడ్ బిల్ అనేది పాస్ చేసింది. ఆ ఎకోసైడ్ బిల్ పాస్ చేసినటువంటి దేశం ఏది? మీరు చూసుకుంటే కనుక ఫ్రాన్స్ దేశం ఈ ఎకోసైడ్ బిల్ని పాస్ చేయడం జరిగింది. Which country is going to launch Luna 25 mission on the moon? రీసెంట్గా Luna 25 మిషన్ని ఏ దేశం అనేది లాంచ్ చేస్తోంది? సో ఆప్షన్ నెంబర్ 2 రష్యా. రష్యా దేశంలో ఇప్పుడు ఉదాహరణకు మన దేశంలో ఏదైతే ఇస్రో అలా ఉందో, ఇస్రో ఉంది కదా, సో ఇస్రో లాంటిది అందులో రష్యా దేశంలో ఉన్నటువంటిది రస్కాస్మాస్ అని ఉంటుంది. ఆ రస్కాస్మాస్ అక్టోబర్ 25, 2021లో లాంచ్ చేయబోతుంది లూనా 25 అనే మిషన్ని. ఈ లూనా 25 అనే మిషన్ని చంద్రుడి మీదకు పంపించబోతుంది. అది పంపిస్తున్నటువంటి దేశం పేరు రష్యా. అండ్ అలాగే ఈ ఆర్గనైజేషన్ పంపిస్తుందంటే రస్కాస్మాస్ రష్యా నుంచి 25 అక్టోబర్ 2021 ఈ తేదీని పంపిస్తుంది. నెక్స్ట్ బిట్: విచ్ కంట్రీ హ్యాస్ రీసెంట్లీ లాంచ్డ్ ఇట్స్ ఫస్ట్ మెగా ఫుడ్ పార్క్ ఇన్ ఇండియా? ఫస్ట్ మెగా ఫుడ్ పార్క్ మన దేశంలో ఏ కంట్రీ లాంచ్ చేసింది? బయట పొరుగు దేశాలు ఉంటాయి కదా, ఆ పొరుగు దేశాలు ఉన్నటువంటి ఒక దేశము మన ఇండియాలో ఫస్ట్ మెగా ఫుడ్ పార్క్ని అయితే లాంచ్ చేసింది. అదే ఇటలీ దేశం. ఆప్షన్ నెంబర్ 3. మన దేశంలో మొట్టమొదటి మెగా ఫుడ్ పార్క్ ఇటలీ దేశం ప్రారంభించింది. India and Germany has signed a memorandum of understanding on cities combating plastic entering the marine environment. సో సిటీస్ కాంబాక్టింగ్ ప్లాస్టిక్ ఎంటరింగ్ మెరైన్ ఎన్విరాన్మెంట్ అంటే సింపుల్గా చెప్తానండి, సిటీస్లో ప్లాస్టిక్ ఎన్విరాన్మెంట్ చెత్త పేరుకుంటుంది కదా, దాన్ని నిర్మూలించడానికి అండ్ అలాగే ఒకవేళ కనుక దాన్ని ఉంచి ఇంకేదన్నా రిసోర్స్గా యూజ్ చేయడం కోసం అని చెప్పేసి ఇండియా జర్మనీ ఒక ముఖ్యమైనటువంటి అగ్రిమెంట్ అయితే చేసుకుందండి. ఇందులో మెయిన్ ఫోకస్ ఏంటంటే సిటీస్, ఇండియాలో ఉన్నటువంటి అన్ని సిటీస్లో కూడా ప్లాస్టిక్ వేస్ట్ని రిమూవ్ చేయడాన్ని టార్గెట్గా పెట్టుకుని ఈ మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఇండియా జర్మనీతో కుదుర్చుకుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ బిట్స్. తప్పకుండా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ అయితే చేయండి. మరిన్ని లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ డైలీ నేను మీకు అందించడానికి అయితే ట్రై చేస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నేను మీ శరత్చంద్ర. హ్యావ్ ఎ నైస్ డే.